Hello aspirants, welcome back to Siva Reddy Logics. In this session, we'll be going to discuss all about the important amendments of the Constitution of India. Previously already, కొంతమంది aspirants ఈ particular session పైన ఈ particular concept and session కావాలి అనేది comments లో mention చేశారు. So based on your requirement and your request, so here we have come up with the concept called amendments. Okay. Now let me discuss in detail related to the amendments of the Constitution of India. And in the basis of concept we'll be going to discuss and few questions. That means from the concept called amendment of the Constitution of India, how the questions can be raised, in how many different formats in the previous year question papers you have got. Okay, so all these areas we'll be going to cover in our today's session. Mostly nearly 25 plus amendments. Okay, top most important 25 plus amendments we'll be going to cover in the session. Okay, so watch the session completely. And do subscribe our channel. Don't forget to click the like button as well. Okay na? So meer entante previous go already concept wise MCQs lo manaki schedules of Indian Constitution Polity nundi concept anadi finish ayindi. So ee roju meeku amendments ki sambandhinchi manam clear ga discuss cheddam. Amendment ante entante general ga Constitution of India ki sambandhinchi manaki constitution lo రాజ్యాంగంలో related to certain what would be the changes, okay, adjustment ప్రకారము ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ ని కానీ అమెండ్మెంట్ బిల్స్ ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఆ విధంగా మనకి అమెండ్మెంట్స్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో జరిగాయి. ఇప్పటి వరకు చాలా చేంజెస్ అనేవి జరిగాయి. సో మరి ఏ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో ఏది చేంజ్ చేసింది, ఏవైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయా? సో లెట్ మీ డిస్కస్ ఇన్ డీటెయిల్ రిలేటెడ్ టు ఆల్ ద అమెండ్మెంట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ 25 ప్లస్ అమెండ్మెంట్స్ మనం ఈ క్లాస్ లో కవర్ చేయబోతున్నాం. ఓకే, సో డూ షేర్ అవర్ వీడియో టు అదర్ ఆస్పిరెంట్స్. ఎందుకంటే ఈ టాపిక్ అనేది ప్రతి ఎగ్జామినేషన్లో యూజ్ అవుతుంది. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్కి అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. మళ్ళీ పర్టికులర్గా ఒకే ఎగ్జామ్ అనేది ఏది లేదండి. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ జనరల్గా మీకు ప్రతి కాంపిటేటివ్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దిస్ టాపిక్ విల్ బి వెరీ యూజ్ఫుల్. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ అమెండ్మెంట్. The first Constitutional Amendment Act of 1951 అన్నమాట. మరి యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నారు. ఇయర్స్ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి. ఫస్ట్ ది 1951లో. అయితే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించి అంటే ద స్టేట్ టు మేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ అండి ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ ఆల్సో కెన్ కన్సిడర్ హియర్ 9th షెడ్యూల్ని యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. 9th షెడ్యూల్ సంబంధించి దేని గురించి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అండి, జమీందారీ సిస్టమ్. ఓకే, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఆల్సో ద అదర్ లాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఇంక్లూడెడ్ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, దట్ వాజ్ రిలేటెడ్ టు 9th షెడ్యూల్. ఓకే, all related to the land reforms and as well as related to the other laws which are included from the judicial review. Okay, so first Constitutional Amendment Act of 1951. Okay na, so 9th schedule ni Indian Constitution lo add చేయడం జరిగింది. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఏ సంవత్సరంలో అంటే 1951లో. ఓకే, నెక్స్ట్ వన్ 7th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 అండి. మరి ఈ 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో 1956కి సంబంధించి ఇదేంటంటే ప్రీవియస్గా మనకి 1956 కంటే ముందుగా చూసుకుంటే దేర్ వర్ ఎగ్జిస్టింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఇంటూ 4 కేటగిరీస్ అనమాట. లైక్ పార్ట్ ఏ స్టేట్స్ ఏంటి, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డిగా. ఏంటంటే ఈ సిస్టమ్ని ఈ ఎగ్జిస్టింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ని అబాలిష్ చేయడం జరిగింది 7th అమెండ్మెంట్ ద్వారా. ఫైనల్గా వాళ్ళు ఎలా రీఆర్గనైజ్ చేశారు ఈ 7వ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే దే రీఆర్గనైజ్డ్ దెమ్ ఇంటూ 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్గా. ఓకేనా, సో ఈ విధంగా రీఆర్గనైజ్ చేశారు. ప్రీవియస్గా క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఎలా అంటే పార్ట్ ఏలో కొన్ని స్టేట్స్, పార్ట్ బిలో కొన్ని స్టేట్స్, ఈ విధంగా ఉంటుండే 4 పార్ట్స్లో, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డిగా. బట్ లేటర్ ఉన్నది ఎలా చేంజ్ అయింది, రీఆర్గనైజ్ చేశారు 7th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్గా రీఆర్గనైజ్ చేశారు. అండ్ అదేవిధంగా జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్స్ని అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి వీటిని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఒక కామన్ హైకోర్ట్ని 2 or more స్టేట్స్కి ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, ఏమన్నారు ఇక్కడ ఓన్లీ సింగిల్ హైకోర్ట్ని లేక కామన్ హైకోర్ట్ని 2 or more స్టేట్స్కి అందుబాటులో ఉండే విధంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో అది కూడా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2 or more స్టేట్స్కి ఒక హైకోర్టు ఉండొచ్చు అంటే 7th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 ద్వారా. ఓకేనా, అండ్ ఇందులో ఇంకొక థింగ్ ఏంటి అంటే అపాయింట్మెంట్కి సంబంధించి ఎవరి యొక్క అపాయింట్మెంట్ అంటే
అడిషనల్ ఇంకా యాక్టింగ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పర్టికులర్ అపాయింట్మెంట్ కి సంబంధించి కూడా 7th అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకే, అపాయింట్మెంట్ ఆఫ్ అడిషనల్ అండ్ యాక్టింగ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. అండ్ అదే విధంగా సెకండ్ షెడ్యూల్ ని కూడా అమెండ్ చేయడం జరిగిందండి. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్ 24th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971. ఈ 24th రాజ్యాంగ 24వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఇది ఏంటంటే అఫర్మేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఎందుకోసము అంటే టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఏమన్నారు? ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది 24th అమెండ్మెంట్ ద్వారా. ఓకేనా, లైక్ దేనికి? పార్లమెంట్ కి పవర్ ఉంది అమెండ్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ అయినా కూడా, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? ఇది మీకు ఇంపార్టెంట్ అవుతుంది. పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, దట్ వాస్ 24th అమెండ్మెంట్ యాక్ట్ అండి. అండ్ ఇట్ వాస్ మేడ్ కంపల్సరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ అనమాట టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కి. ఓకే, ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ, అంటే కంపల్సరీ చేశారు 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఎందుకు? వేటికి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి ప్రెసిడెంట్ అసెంట్ అనేది ఖచ్చితంగా ఓకే కంపల్సరీ అనేది 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971 లో మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ పర్టికులర్ చేంజ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, నెక్స్ట్ వన్ 34th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1974 అండి. 34th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే విచ్ ఈస్ యాక్చువల్లీ ద అమెండ్మెంట్ యాక్ట్ టు అమెండ్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ఇంక్లూడ్ ద రివైజ్డ్ సీలింగ్ లాస్. 9th షెడ్యూల్లో మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అన్నాం కదా. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 9th షెడ్యూల్ ని యాడ్ చేశారంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నాం. దీంట్లో ఇంకా కొన్ని రివైజ్ చేయడానికి సీలింగ్ లాస్ ని 9th షెడ్యూల్ సంబంధించి మళ్ళీ అమెండ్ చేయాలి అని 34th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ ఆల్సో ఇది ఏం చేసింది అంటే దిస్ యాక్ట్ ఆల్సో ఇంక్లూడెడ్ 20 more years ల్యాండ్ టెన్యూర్ అండి అండ్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఇన్ ద 9th షెడ్యూల్. ఓకే, సో 20 more ల్యాండ్ టెన్యూర్స్ ని కానివ్వండి అండ్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ ని లైక్ వేరియస్ స్టేట్స్ లో ఈ 9th షెడ్యూల్ ప్రకారము చేంజ్ చేయడం లైక్ అమెండ్ చేయడం జరిగింది అనమాట కాన్స్టిట్యూషన్ లో. ఏ అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ 9th షెడ్యూల్ ని అమెండ్ చేశారు అని అంటే 34th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1974 అండి. ఖచ్చితంగా మీరు ఇయర్స్ అయితే అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డెఫినెట్ గా మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి దాన్ని నేను ఇయర్ మెన్షన్ చేస్తున్నాను, సో నోట్ ఇట్ ప్రాపర్లీ. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మీకు ఎక్కువ సార్లు ప్రీవియస్ గా అడిగిన అమెండ్మెంట్ యాక్ట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇవి రిపీట్ అవుతున్న అమెండ్మెంట్ యాక్ట్స్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కువగా కాన్స్టిట్యూషన్ లో చేంజెస్ అయ్యాయి అంటే 42nd అమెండ్మెంట్ ద్వారా. అందుకోసమే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు 42nd అమెండ్మెంట్ యాక్ట్ ని. దీంట్లో మేజర్ గా చూసుకుంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ విత్ ప్రియంబుల్ నుండి చూసుకున్నా కూడా చేంజెస్ అనేవి జరిగాయి 42nd అమెండ్మెంట్ ద్వారా. దాంట్లో ప్రియంబుల్ లో ఏవి చేంజెస్ జరిగాయి అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే ఈ 3 words ని ప్రియంబుల్ లో యాడ్ చేశారనమాట. ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు ఇవి ప్రియంబుల్ లో అంటే మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే వీటిని యాడ్ చేయడం జరిగింది. సో అలా చాలా వరకు మాక్సిమం ఈవెన్ ఫండమెంటల్ డ్యూటీస్ ని యాడ్ చేశారు. అవునా, దేంట్లో న్యూ పార్ట్ దట్ వాస్ పార్ట్ 4A లో ఇంక్లూడ్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్ ని. అండ్ అదే విధంగా ప్రెసిడెన్షియల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్ అండర్ ఆర్టికల్ 74. సో అలా మాక్సిమం నంబర్ ఆఫ్ చేంజెస్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా జరిగాయి. అందుకోసమే దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. 42nd ఏంటండి 1976. ఓకే, నెక్స్ట్ 44th ఏంటి అంటే 1978 అనమాట. ఇందులో ఒక మేజర్ ఇంపార్టెంట్ నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఓకే ఈ టర్మ్ ని రీప్లేస్ చేశారు. ఆర్మ్డ్ రెబిలియన్ అనే వర్డ్ తో నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ రెస్పెక్ట్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రీవియస్ గా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుండే బట్ ఆ టర్మ్ ని రీప్లేస్ చేశారు కాన్స్టిట్యూషన్ లో. అదేంటంటే ఆర్మ్డ్ రెబిలియన్ అనే వర్డ్ తో ఉంది. ఓకేనా, అండ్ ఆల్సో ప్రెసిడెంట్ డిక్లేర్డ్ లైక్ మేడ్ ద ప్రెసిడెంట్ డిక్లేర్డ్ నేషనల్ ఎమర్జెన్సీ ఓన్లీ ఆన్ ద రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్. ఓకే, సో రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ ప్రకారమే ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాలి అన్న ఒక స్టేట్ లైక్ ఒక పర్టికులర్ ప్రొవిజన్ ని కూడా 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ద్వారా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇందులో ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ లో ప్రీవియస్ గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే.
కానీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం జరిగింది అంటే ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది దీన్ని లీగల్ రైట్ గా చేశారు. అంటే ఫండమెంటల్ రైట్ లిస్ట్ నుండి తీసేసి రిమూవ్ చేసి దీన్ని లీగల్ రైట్ గా చేయడం జరిగింది అనమాట. ఈ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీట్ అయింది. రైట్ టు ప్రాపర్టీ అనేది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని డిలీట్ చేయడం జరిగింది. ఓకే, అది 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ప్రకారం దీన్ని డిలీట్ చేయడం జరిగింది అండ్ మేకింగ్ ఇట్ యాజ్ లీగల్ రైట్. ఓకేనా, నెక్స్ట్ వన్. అండ్ ఇంకొకటి ఏంటి 44th అమెండ్మెంట్ ప్రకారం అంటే ఫండమెంటల్ రైట్స్ గవర్నెడ్ బై ఆర్టికల్ 20 అండ్ 21 కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగారు. ఆర్టికల్ 20 ఇంకా 21 నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు సస్పెండ్ చేయరాదు అనేది దే కెనాట్ బి సస్పెండెడ్ అకార్డింగ్ టు విచ్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 అండి. క్లియర్ కదా? 42nd అండ్ 44th కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోండి. ఏ టర్మ్స్ అనేవి వేటితో రీప్లేస్ అయ్యాయి, ఏ అమెండ్మెంట్స్ లో అవి చేంజెస్ అనేవి జరిగాయో చూసుకోండి క్లియర్ గా. ఓకే, నెక్స్ట్ వన్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985 అనమాట. 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985 అనేది ఈ అమెండ్మెంట్ యాక్ట్ ని విచ్ ఇస్ ఆల్సో నోన్ as యాంటీ డిఫెక్షన్ లా అని కూడా అంటారు. ఓకే, మనకి యాంటీ డిఫెక్షన్ లా అంటే ఒక షెడ్యూల్ గుర్తు రావాలి. ఏంటంటే అది 10th షెడ్యూల్ అవునా. సో 10th షెడ్యూల్ కంటైన్ ద డీటెయిల్స్ ఇన్ ద రిగార్డ్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా అనమాట. అది 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానే న్యూ 10th షెడ్యూల్ ని యాడ్ చేయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. మొత్తంగా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఇందాక 9th డిస్కస్ చేసామా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అనేసి. సో అదే విధంగా 10th షెడ్యూల్ ఏంటి అంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా షెడ్యూల్స్ లో మీకు 4 అమెండ్మెంట్స్ కవర్ అవుతాయి. ఒకటేమో ఫస్ట్ది, ఓకే, ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. దాని తర్వాత 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అదర్ ఏంటి అంటే మనకి ఇది 9th కదా, 9th 10th 11th అండ్ 12th అండి. ఓకే, సో 73rd ఇంకా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. ఎందుకంటే పంచాయత్స్ ఇంకా మున్సిపాలిటీస్ ఈ షెడ్యూల్స్ కూడా మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారానే యాడ్ అయ్యాయి అనమాట. అంటే ప్రీవియస్ గా ఒరిజినల్లీ ఏంటంటే 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండే. దాని తర్వాత కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మళ్ళీ కొన్ని యాడ్ చేశారు. సో మొత్తంగా ఇప్పుడు ఏంటంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. క్లియర్ కదా? అందుకోసమే మీకు ఈ అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ అవుతాయి. ఫస్ట్ది 52nd 73rd ఇంకా 74th అనమాట. ఇవి మీకు షెడ్యూల్స్ ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా అవి యూజ్ అవుతాయి మీకు. ఓకే, లైక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఇవి. అండ్ ఇక్కడ యాంటీ డిఫెక్షన్ లా అన్నారు. ఈ యాక్ట్ అనేది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండి అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ కూడా దేనిపైన ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ అనమాట. ఓకే, సో విచ్ ప్రొవైడ్స్ రిలేటెడ్ టు ద 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. నెక్స్ట్ వన్ 65th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1990 అండి. సో ఈ 65వ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే విచ్ ప్రొవైడ్స్ ఆల్ అబౌట్ the provisions for the establishment of National Commission for Scheduled Caste and Scheduled Tribes అండి. అయితే ఇక్కడ నేషనల్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రొవిజన్ తీసుకొచ్చారు. ప్రీవియస్ గా ఏంటంటే స్పెషల్ ఆఫీసర్స్ ఉంటుండే ఆర్ ఎస్సీస్ ఆర్ ఎస్టీస్, బట్ ఇప్పుడు ఏంటంటే వీటిని రీప్లేస్ చేస్తూ 1990లో 65th అమెండ్మెంట్ ద్వారా నేషనల్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రొవిజన్స్ దీంట్లో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ 73rd. ఇందాక నేను చెప్పాను కదా మీకు లైక్ షెడ్యూల్స్ లో ఇంపార్టెంట్ అవుతాయి అని. 11th షెడ్యూల్ అనేది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించి. సో ఇది 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 ద్వారా కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ స్పెసిఫిక్ గా దీనిలో ఏంటంటే పిఆర్ఐస్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పవర్స్ కానీ ఫంక్షన్స్ కానీ దీంట్లో ఈ 11th షెడ్యూల్ లో ఎన్యూమరేట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఏంటంటే 3-tier మోడల్ ఆఫ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ ని అండ్ రిజర్వేషన్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ప్రపోర్షన్ టు దర్ పాపులేషన్ ని బేస్ చేసుకొని అండ్ ఆల్సో 1/3 of reservation of seats for women were granted అనమాట. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము పంచాయతీ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అంటే 73rd అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేసిన షెడ్యూల్ ఏది 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 11th షెడ్యూల్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ వన్ 74th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 అండి. సో 74th ఏంటి? మున్సిపాలిటీస్ కి సంబంధించి. అవునా, ఏంటది 74th వచ్చేసి మున్సిపాలిటీస్. అండ్ ఇది న్యూ పార్ట్ ని కూడా యాడ్ చేసింది, పార్ట్ 9A అండి. ఓకే, అండ్ ఇందులో 12th షెడ్యూల్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? సో ఇందులో అర్బన్ లోకల్ బాడీస్ యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కానీ వాటి ప్రొటెక్షన్ కానీ ఈ యాక్ట్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. అది 74th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. నెక్స్ట్ వన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002.
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ విచ్ వాస్ మేడ్ యాజ్ అ ఫండమెంటల్ రైట్. అండ్ ఇందులో ద న్యూలీ యాడెడ్ ఆర్టికల్ 21A అండి. ఇది డిక్లేర్ చేసింది ఏంటి 86th అమెండ్మెంట్ లో, దట్ వాస్ ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద చిల్డ్రన్. కానీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 6 to 14 years అండి. ఓకే, సో దట్ వాస్ రిలేటెడ్ టు 86th అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఈవెన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years. Okay, in such a manner as that state may determine. Are you clear? Now moving to few questions. అంటే లైక్ ఇప్పుడు డిస్కస్ చేసాము, ఇంకా స్టిల్ మీకు కంటిన్యూ అవుతాయి అమెండ్మెంట్స్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే జస్ట్ ఒక ఓవర్వ్యూ కోసం, అంటే క్వశ్చన్స్ జనరల్ గా ఎలా అడుగుతున్నారు ప్రీవియస్ గా అనేది ఒక 4 to 5 క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ మీకు అమెండ్మెంట్స్ ని నేను ఇందాక మనం కాన్సెప్ట్ గా డిస్కస్ చేసాం కదా, అలానే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్ కి వెళ్దాం. ఫస్ట్ థింగ్ అంటే మనకి అమెండ్మెంట్స్ నుండి కూడా ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది ఒక ఓవర్వ్యూ అనమాట మీకు ఇది. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అమెండ్మెంట్ ఆఫ్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్స్ అండి. పార్ట్ 19, పార్ట్ 20, పార్ట్ 21, పార్ట్ 22. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు పార్ట్ 20 అనమాట. మనకి కాన్స్టిట్యూషన్ జనరల్ గా అమెండ్మెంట్ కి సంబంధించి ఒకే ఒక ఆర్టికల్ ఉంటుంది, అది ఆర్టికల్ 368 అండి, విచ్ ప్రొవైడ్స్ అబౌట్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొసీజర్స్. Next one. Which of the following amendment reduced the voting age from 21 to 18 years అండి. ప్రీవియస్ గా 21 years ఉంటే ఒక అమెండ్మెంట్ ద్వారా మళ్ళీ కాన్స్టిట్యూషన్ లో చేంజ్ చేశారు. ఈ ఓటింగ్ ఏజ్ ని 18 years కి తగ్గించడం జరిగింది, అవునా? సో మరి అది ఏ అమెండ్మెంట్ ద్వారా? 55th, 58th, 61st or 66th అండి. సో ఐ థింక్ సో మీరు ఇది క్లియర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రీవియస్ గా చాలా సార్లు డిస్కస్ చేశాము. అండ్ ఈ పర్టికులర్ ఆన్సర్ ని మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్. Which was the lengthiest amendment to the Constitution of India? 24th Amendment, 30th Amendment, 42nd Amendment or 44th Amendment అండి. ఓకే, సో మనం ఇందాక డిస్కస్ చేసాము ఒక అమెండ్మెంట్ ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు అనేది, అదే ఇక్కడ ఆన్సర్ అనమాట. సో లెంతియస్ట్ అమెండ్మెంట్ ఏదవుతుంది అప్పుడు? 42nd అమెండ్మెంట్. ఎందుకంటే ఎక్కువగా చేంజెస్ తీసుకొచ్చిన ఒక అమెండ్మెంట్ యాక్ట్ ఏది అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఓకే, కాన్స్టిట్యూషన్ లో. నెక్స్ట్ వన్. Which of the following amendment act of the constitution deleted the right to property from the list of fundamental rights? 37th amendment, 38th, 42nd or 44th? Just now we have discussed about right to property, fundamental rights list లో ఉండే, బట్ లేటర్ అది లీగల్ రైట్ గా మార్చారు అనేది కూడా మనం డిస్కస్ చేసాము, అవునా? సో ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ ఆన్సర్ ని కూడా. దెన్ నౌ మూవింగ్ టు ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఓకే, కంటిన్యూషన్ ఆఫ్ దట్ మళ్ళీ మనం డిస్కస్ చేసేద్దాం ఇక్కడ. సో 97th అమెండ్మెంట్ ఏంటి 2011 లో అంటే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన స్టేటస్ కానీ ప్రొటెక్షన్ గురించి మనకి 97th అమెండ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19 clause 1 clause C అండి. ఓకే, అండ్ దెన్ 99th అమెండ్మెంట్ ఏంటి అంటే ఎస్టాబ్లిషింగ్ ఎన్జేఏసీ. ఇది ఒక ఎన్జేఏసీ బాడీని ఎస్టాబ్లిష్ చేయాలని 99th అమెండ్మెంట్ ద్వారా ఇప్పుడు 2014లో. ఈ ఎన్జేఏసీ బాడీ ఏంటి అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది. ఓకే, ఇది ఒక న్యూ బాడీ అని చెప్పొచ్చు. అది ఎప్పుడు ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు అంటే 99th అమెండ్మెంట్ ద్వారా. 100th అమెండ్మెంట్ ఏంటి అంటే 2015లో జరిగింది. ల్యాండ్ ఎక్స్చేంజ్ విచ్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ అస్ బంగ్లాదేశ్. ఓకే, 100th ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగింది 2015లో ఇది. అండ్ 101 ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి, మనకి జిఎస్టీ అనేది, విచ్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, రైట్? సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టీ అనేది అమెండ్మెంట్ సంబంధించి 2016 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 102nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2018 ఏంటి అంటే ఎన్సిబిసి అండి. ఓకే, టు ప్రొవైడ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎవరికి? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి. ఓకే, అది 102nd అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. 103rd ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ కి ఎవరికి? దట్ వాస్ రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అండ్ ఎంత రిజర్వేషన్? 10% రిజర్వేషన్ టు ఈడబ్ల్యూఎస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ and as well as private education institutions and as well as even in the central government jobs అనమాట. సో అది 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆల్ అబౌట్ ఈడబ్ల్యూఎస్. 102nd ఎవరికి సంబంధించి? బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి. ఓకే, నేషనల్ కమిషన్ ని స్థాపించాలనేది. 104th in 2020లో అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ డెడ్ లైన్ ఫర్ ద సెసెషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ అండి. ఫ్రమ్ 70 to 80 years కి చేంజ్ చేశారు, ఎక్స్టెన్షన్ చేశారు. అండ్ రిమూవల్ ఆఫ్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ద లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ అసెంబ్లీ. ఓకే, దిస్ ఇస్ ఆల్రెడీ రిమూవ్డ్ అండి. ఈ రిజర్వ్డ్ సీట్స్ అనేవి లేవు ఆంగ్లో ఇండియా కమ్యూనిటీ వాళ్ళకి.
అయితే ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా రిమూవ్ చేశారు అంటే 104th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2020 అండి. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు ఫ్యూ లాంగ్వేజెస్, మనకి 8th షెడ్యూల్ ఏదైతే ఉందో 12 షెడ్యూల్స్లో 8th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. ఇది దేనికి సంబంధించి అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ని ఫోకస్ చేస్తూ అవునా 8th షెడ్యూల్ అనేది మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది, రైట్. అయితే ఈ 8th షెడ్యూల్లో లేటర్ ఆన్ ఏంటంటే ఫస్ట్ జనరల్గా మీరు చూసుకుంటే లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఫస్ట్ ఓన్లీ 14 to 18 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంది. బట్ లేటర్ ఆన్ ఏం జరిగింది అంటే నౌ ఫైనల్లీ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి లైక్ ఫ్యూ లేటర్ ఆన్ యాడ్ అయ్యాయి అనమాట. అయితే ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ లాంగ్వేజ్ యాడ్ అయింది అనేది కూడా ఎక్కువ సార్లు మనకి 8th షెడ్యూల్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఒకసారి చూద్దాం, ఇవి ఇంపార్టెంట్ అవుతాయి మీకు డెఫినెట్గా. 21st అమెండ్మెంట్ ద్వారా 1967లో సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేశారు 8th షెడ్యూల్లో. 71st అమెండ్మెంట్ ద్వారా 1992లో కొంకణి, మణిపూరి, నేపాలి ఈ లాంగ్వేజెస్ని కూడా అఫీషియల్ లాంగ్వేజెస్గా 8th షెడ్యూల్లో యాడ్ చేశారు. 92nd అమెండ్మెంట్ 2003, ఓకే, ఈ అమెండ్మెంట్ ద్వారా బూడో, డోగ్రీ, మైథిలి, సంతాలి, ఓకే, ఈ 4 లాంగ్వేజెస్ని 92nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది 8th షెడ్యూల్లో. ఓకే, సో దీస్ వర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండి. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద సెషన్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి గోయింగ్ త్రూ యువర్ కమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ సెషన్ ప్రీవియస్గా ఆస్పిరెంట్స్ అడిగారు. సో బేస్డ్ ఆన్ దట్ already I have intimated for you in the previous classes itself. If you have the queries or requirement, do mention in the comments. Definitely I'll come up with the next class and chapter. Vidhanga, you have mentioned your query and requirement, and as I have gave the word for you, in the same way I have implemented the class for you, right? I think so. Definitely this class will be helpful for all your examinations. Okay, thank you, and you are clear with the session, right? We'll be going to meet in the next session. And still, if you have any doubts or else if any other concepts if you want to come up with, okay, so just do mention in the comments. I'll plan in the upcoming days. Thank you. We'll be going to meet the next session. Until then, stay tuned.